అభివృద్ధిలో రాజకీయ వివాదాలు వద్దని ప్రతిపక్షాలకు సీఎం హితవు. దావోస్లో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్న వారికి త్వరలో భూ కేటాయింపులు చేస్తామని వెల్లడి. రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తల్లి పేరట విద్యార్థులు మొక్కలు నాటే విధానం తీసుకొస్తామని వెల్లడి. భువనేశ్వర్లో మేక్ ఇన్ ఒడిశా పెట్టుబడుల సదస్సును ప్రారంభించిన ప్రధాని. తూర్పు భారత్కు ఒడిశా గ్రోత్ ఇంజిన్ లాంటిదన్న మోదీ. నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా. పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా విఫలమైందని కేటీఆర్ ఆరోపణ. మీర్పేట్ మహిళా హత్య కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ పోలీసులు. పథకం ప్రకారమే హత్య చేశాడని సిపి సుధీర్ బాబు వెల్లడి. అండర్-19 ప్రపంచ కప్లో స్కాట్లాండ్పై భారత్ భారీ విజయం. సెంచరీతో పాటు 3 వికెట్లతో రాణించిన తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష.